వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. వార్తాపత్రిక వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మనం మహా డిజిటల్ దినపత్రిక చూద్దాం. ఏం ప్రచురించారు? నటి మాధవీలతపై కేసు నమోదు. షిరిడి సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు మరి నటి మాధవీలతపై కేసు నమోదైనట్టుగా ప్రచురించారు. ఇక జనవరి 6న లేదా 9న డీకే శివకుమార్ ముఖ్యమంత్రి రామనగర ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక బడ్జెట్ 170 కోట్లు, కలెక్షన్లు 19,000 కోట్లు, చైనా సినిమా సునామీ అని కూడా ఒకటి ప్రచురించారు. ఇక భద్రాద్రిలో పోటెత్తిన భక్తజనం, వైభవంగా రాములూరి తెప్పోత్సవం అలా కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా జనవరి 2 నుంచి 7వ తారీఖు వరకు తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు. బీఏసీ సమావేశం అనంతరం స్పీకర్ నిర్ణయం. తొలి రోజు 2 గంటలు సాగిన శాసనసభ. మనకు తెలుసు నిన్న ఏ రకంగా శాసనసభ జరిగింది. సీఎం రేవంత్ ఆత్మీయత, కేసీఆర్ను చూడగానే కూర్చున్న చోటికెళ్ళి నమస్కారం అని చెప్పి కూడా ప్రచురించారు. అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అయింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మాటల యుద్ధం వాళ్ళ మధ్య జరిగినట్టుగా కూడా ప్రచురించారు. ప్రధానంగా చూసుకుంటే మనకి తెలుసు మరి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిన్నైతే ప్రారంభమయ్యాయి. మరి ప్రారంభమైన తర్వాత మరి దాదాపు 1 గంటన్నర నుంచి 2 గంటల లోపే ఆ శాసనసభ అనేది జరిగింది. మరి ఈ శాసనసభలో కూడా ఆసక్తికర సంఘటన అయితే చోటు చేసుకుంది. దాదాపు 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత మధ్యలో ఎప్పుడో 1 or 2 times వచ్చారు కేసీఆర్. కానీ ఈసారి ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకి ఆయన హాజరయ్యారు. ఆయన ఉంటారని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయన అలా వచ్చి ఒక 3 నిమిషాలు మాత్రమే అలా ఉండి ఆ సంతకం పెట్టేసి ఆయన వచ్చినట్టుగా సంతకం పెట్టేసి ఆయన ఇమీడియట్లీ వెళ్ళటం జరిగింది. కానీ ఆయన శాసనసభలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మరి లోపలికి రాగానే కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మరి ఆయనకి నమస్కారం చేసి కరచాలనం చేసి మరి చేయడాన్ని, ఎంతో ఆత్మీయతగా మరి ఆయన కరచాలనం చేయడాన్ని అందరూ కూడా చూసి ఒక రకంగా కొంతమంది అయితే బీఆర్ఎస్ నేతలే షాక్ అయిన పరిస్థితి. ఎందుకంటే మరి ఈ మధ్య కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ఆ రేంజ్లో ఉంది. కానీ మరి అసెంబ్లీ అంటే ఒక దేవాలయం. అలాంటి దేవాలయంలో సుహృదమైన వాతావరణంలో అసెంబ్లీలో మరి సమస్యల పట్ల మరి వాటి పరిష్కారం పట్ల మాటలు అనేవి అధికార ప్రతిపక్షాల మధ్య ఉండాలి, కానీ వ్యక్తిగతంగా తిట్టుకుంటానికి కాదు. అయినా మేము ఎంతో సుహృదమైన వాతావరణాన్ని కల్పిస్తాం మిస్టర్ కేసీఆర్, మీరు అసెంబ్లీకి రావాలి అని మరొకసారి పునరుద్ఘాటిస్తాకి సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ రకంగా చేయడాన్ని విమర్శకుల ప్రశంసలు కూడా సీఎం రేవంత్ రెడ్డి అందుకున్నారు. మరి ఆయన చేసిన ఆ ఒక్క పని మరి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది. ఎందుకంటే మామూలు విషయం కాదు. ఒక బయట విడిగా మాటల యుద్ధం నడుస్తున్నప్పుడు ఎడముఖం పెడముఖంగా ఉంటారు, కానీ అవేమీ కాదు. మరి అసెంబ్లీ అంటే దేవాలయం అని రాజ్యాంగం పట్ల రేవంత్ రెడ్డికి మరి ఎంత గౌరవం ఉందో, ఆయన చిత్తశుద్ధి ఏంటో ఈ ఒక్క పనితో మనందరికీ కూడా తేట తెల్లమైంది అని చెప్పి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అయితే ఇది 2 గంటల తర్వాత సంతాప సభలో ఎవరైతే పరమపదించారో వాళ్ళిద్దరికీ సంతాప సభలాగా కూడా ఉంది. ఆ తర్వాత జనవరి 2వ తారీఖుని మరి గడ్డం ప్రసాద్ కుమార్ దాన్ని సభని వాయిదా వేయటం జరిగింది. ఇక మనకు తెలుసు 2 నుంచి 7 వరకు మరి కొనసాగే అవకాశం ఉంది. కానీ సీఎం కేసీఆర్ మాత్రం మళ్ళీ తను మరి నందినగర్లోని తన జూబ్లీహిల్స్లో నందినగర్కి తన నివాసానికి చేరుకోవటం అయితే జరిగింది. మరి చూడాలి 2వ తారీఖునైనా కేసీఆర్ వస్తారో మరి రారో అనేది. కానీ సమస్యల పట్ల మాట్లాడడానికి అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ఈ కృష్ణానదీ జలాల విషయంలో మాటల యుద్ధం జరుగుతుంది. గత ప్రభుత్వం ఏం చేసింది అనడం కంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఏకతాటిపైకి వచ్చి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మరి పార్టీల పరంగా కాకుండా తెలంగాణ ప్రజల వాయిస్గా వినిపించి మన తెలంగాణ బిడ్డలకు రావాల్సిన న్యాయమైన వాటాని తెచ్చుకోవాలని చెప్పి మరి అందరూ కూడా తెలంగాణ ప్రజలు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ ఆకాంక్షిస్తున్నారు. దానికి సరిపడే అనుగుణంగానే తదుపరి సభలో జరగాలని కోరుకుంటున్నారు. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, ఇది కాకుండా మనకి రావాల్సిన ఏంటన్న దాని మీద ఆ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళితే తెలంగాణ బిడ్డలకి అది మంచి చేకూరుతుంది అని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ అది జనవరి 2వ తారీఖున జరిగేది. మరి ఇప్పుడైతే ఏం జరుగుతుంది? ఇప్పుడైతే ఈ 2 గంటల పాటు మరి కేసీఆర్ జస్ట్ 3 నిమిషాలు వెళ్ళిపోవడం, మరి కొన్ని విమర్శలు అయితే తావిచ్చడం అయితే అయింది. ఈ మాత్రం రావడానికైనా, ఈ మాత్రం 3 నిమిషాలు ఉండటానికైనా ఎంతసేపు వచ్చిందని బయట రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్న పరిస్థితిని మనం అయితే చూస్తాం. ఒకసారి చూద్దాం ఇక్కడ ఏం రాశారు, ప్రచురించారు. కేసీఆర్ను చూడగానే కూర్చున్న చోటుకెళ్ళి నమస్కారం, బాగున్నారా,
ఆరోగ్యం ఎలా ఉంది అంటూ వాకబు నమస్కారం చేసి కరచాలం అందించిన కేసీఆర్, రేవంత్ది పాలమూరు ప్రేమతత్వం అంటూ ప్రశంసలు. నాడు అందశ్రీ వద్ద, నేడు కేసీఆర్ వద్ద మనసు గెలిచావు రేవంత్ అన్న అంటూ వ్యాఖ్యలు. సభలో సంభ్రమం. 2 నిమిషాలకే సభ నుండి వెళ్ళిపోయిన కేసీఆర్. నెట్టింట బయట అంతా ఇదే చర్చ. మనం చెప్పుకున్నాం కదా. ఇక సభలో ఓ ఆకట్టుకునే సన్నివేశం జరిగింది. అది ఆకస్మికంగా అలా జరిగిపోయింది అంతే. పక్క రాష్ట్రంలో కనబడని ఆత్మీయత, అపూర్వ ఘట్టం తెలంగాణ అసెంబ్లీలో కనిపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష స్థానంలో కూర్చున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తానే స్వయంగా వెళ్ళి నమస్కారం చేయడంతో పాటు కరచాలనాన్ని అందించారు. కేసీఆర్ కూడా సభానాయకుడిని చూసి అంతే గౌరవంగా లేచి నిలబడి స్పందించారు. కరచాలనం అందించారు. బాగున్నారా, ఆరోగ్యం ఎలా ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా పలకరించారు. ఈ దృశ్యం తెలుగు రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్గా అయితే మారింది. ఇంకా తెలంగాణ రాజకీయాల్లో సందర్భాన్ని బట్టి దూషించుకున్న, ఆవేశపడ్డ, పగలు ప్రతీకారాలు ఉండవని మరోసారి రుజువయ్యింది. చాలా మరి ఇది గ్రేట్. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత మరి పక్క రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ మనం చూడని పరిస్థితి. పక్క రాష్ట్రాల్లో అయితే ప్రతిపక్ష నాయకులు అసలు అసెంబ్లీకి కూడా రాని పరిస్థితి. కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వచ్చిన తర్వాత ఆయన్ని ఎలా గౌరవించాలి, ఏం చెయ్యాలి అన్న దాన్ని మరి ఏ రకంగా మేము ఎంత బాగా గౌరవిస్తాం అన్న దానికి సీఎం రేవంత్ రెడ్డి మరి ఎందరికో స్ఫూర్తినిచ్చారు, ఎందరికో మరి ఒక స్ఫూర్తి ప్రదాతగా కనిపించారు. కానీ సీఎం కేసీఆర్ కేవలం 2 నిమిషాలకే మరి బయటికి వెళ్ళిపోవడాన్ని మరి ఎవరు కూడా హర్షించట్లేదు. ఈ మాత్రం దానికి కనీసం సభ జరిగిందే కాసేపు, ఆ కాసేపు కూడా కేసీఆర్ ఉంటే బాగుండేది కదా అని సొంత బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే మరి వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితిని చూస్తే మనం కేసీఆర్ ఇలా చేయకుండా ఉండాల్సింది మరి అని అనుకునే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? సభ జరిగిన తీరు నిన్న మరి సీఎం రేవంత్ రెడ్డి ఏ రకంగా మరి ఆత్మీయంగా కరచాలం అందించడం, మరి మీ హెల్త్ ఎలా ఉంది అంటే గతంలో సీఎం కేసీఆర్ ఏదైతే ఉన్నారో ఆయనకి ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఆయన కింద పడిపోవటం, ఆ తర్వాత ఎన్ని చకచకా జరిగిన హెల్త్ బాగాలేదు, ఆయన హెల్త్ ఇష్యూస్తో సఫర్ అయ్యారు. 1-2 సార్లు మనకు హాస్పిటల్ పాలవటం కూడా మనం చూసాం. కాబట్టి చాలా రోజుల తర్వాత వచ్చిన కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి పలకరించేటప్పటికీ తెలంగాణ ప్రజల యొక్క మనసును గెలుచుకుని సీఎం అంటే మరి ఇలా ఉండాలి అని రేవంత్ 100కి 100 మార్కులు తెచ్చుకుంటారంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి మీరేమనుకుంటున్నారో ఈ సందర్భం గురించి, నిన్న సభ జరిగిన తీరు గురించి, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని గురించి, అదేవిధంగా మరి కేసీఆర్ ఈ రకంగా 2 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడాన్ని ఏ రకంగా చూస్తారో మీరు కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక తదుపరి న్యూస్ చూస్తే, ఇక అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరిగింది. తెలంగాణ శాసనసభ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సభలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ని మరియు చెక్ డ్యాంను బాంబులు పెట్టి పేల్చేశారంటూ ఆయన చేసిన ఆరోపణలు సభను ఉలిక్కిపడేలా చేశాయి. సభలో చర్చ జరుగుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన నిర్మాణాలను ప్రస్తుత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తుందని ఆరోపించారు. మేడిగడ్డ తరహాలోని నియోజకవర్గ పరిధిలోని తనుగుల చెక్ డ్యాంను కూడా బాంబు పెట్టి పేల్చేశారని ఆయన సంచలన ఆరోపణ చేశారు. గత ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. మరి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇతర సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ ప్రజాప్రతినిధి అయ్యుండి బాంబులు పెట్టి పేల్చారు అనే పదజాలాన్ని ఎలా వాడతారని వారు ప్రశ్నించారు. సభలో అశాంతిని ప్రేరేపించే విధంగా ఉన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను వెంటనే అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు ఎన్నికల సమయంలో కుంగిపోయాయి. అది నిర్మాణ లోపం కారణంగానే కుంగిపోయిందని నిపుణులు నివేదిక ఇచ్చారు. ఈ అంశం రాజకీయ చర్చ కావడంతో పాడి కౌశిక్ రెడ్డి పేల్చేశారన్న ఆరోపణలు తెరపైకి తెచ్చారు. సభలో మర్యాదపూర్వకంగా పదజాలం వాడాలని నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని అధికార పక్షం హెచ్చరించింది. ఈ పరిణామాలతో సభలో కొద్దిసేపు వాగ్వాదం అయితే
చోటు చేసుకుంది. పాడి కౌశిక్ రెడ్డి ఈయన గురించి మరి మనకి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఎప్పుడూ కూడా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. గతంలో ఈయన గెలిచిన తీరును కూడా అందరూ అనేక తప్పుపట్టారు. ఎందుకంటే తాను సూసైడ్ చేసుకుంటాను ఈసారి నేను గెలవకపోతే అని ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక రకంగా బెదిరించి ఓట్లు వేయించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కనీసం ఎవరైనా నేను ఈ మంచి పని చేశాను నాకు ఈ ఓటేయండి అని అడుగుతారు. మీరు ఓటే అయిపోతే నాకు మరణమే శరణ్యం అని చెప్పి మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డి ఏంటి మాటలు, ఏంటి రకంగా ఉండటం, మరి నిజంగా బాంబులు పెట్టి పేల్చేసేస్తే మరి ఇప్పటి వరకు అధికారుల యంత్రాంగం ఏం చేస్తున్నట్టు, మరి ఇదంతా కూడా ఒక రాజకీయంగా మీరు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుకోవాలి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడని కాంగ్రెస్ నాయకులందరూ పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ నేతని హెచ్చరించడం అయితే జరిగింది. మరి పాడి కౌశిక్ రెడ్డి ఈ విధంగా మాట్లాడటాన్ని మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇది ఒక ఆమోదయోగ్యమా? మీరు కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక తదుపరి జనవరి 2 నుంచి 7 వరకు తెలంగాణ అసెంబ్లీకి సమావేశాలు. బీఎస్సీ సమావేశం అనంతరం స్పీకర్ నిర్ణయం. తొలి రోజు 2 గంటల పాటు సాగిన శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఇటీవల మరణించిన దివంగత మాజీ ఎమ్మెల్యే మండల సభ్యులకు సభ సంతాపం తెలిపింది. అనంతరం పలు ఆర్డినెన్స్ ఉభయ సభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రశ్నోత్తరాలు రద్దు చేసిన స్పీకర్ 0 అవర్ను కొనసాగించగా పలువురు సభ్యులు తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఎస్సీ అసెంబ్లీ సమావేశాలపై భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనవరి 2 నుండి 7వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. స్పీకర్ ఛాంబర్లో జరిగిన బీఎస్సీ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు హాజరయ్యారు. మహేశ్వర్ రెడ్డి, అక్బరుద్దీన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీ పని దినాలు ఎజెండాను ఈ సమావేశంలో ఖరారు చేశారు. 15 రోజుల సమావేశాలు జరపాలని బీఎస్సీ సమావేశం ముగిసిన అనంతరం మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు జరపాలని పట్టామని వివరించారు. వారం రోజుల పాటు జరిపి మళ్లీ బీఎస్సీ పెడతామని స్పీకర్ చెప్పారన్న హరీష్ రావు అసెంబ్లీలో పీపీటీ ఇచ్చేంత వరకు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారని ఆయన విషయాన్ని వివరించారు. మరి గతంలో కాంగ్రెస్ అవకాశం ఇవ్వనందుకు బహిష్కరించాలని బట్టి విక్రమార్క అన్నారని హరీష్ గుర్తు చేశారు. ఇప్పుడు మీరు ఇవ్వకపోతే మేము బాయ్కాట్ చేయాలని అడిగాను అని చెప్పి హరీష్ రావు మాట్లాడారు. మరి ఇప్పుడు మా ఇల్లు మీకు ఎంత దూరమో మీ ఇల్లు మాకే ఎంత దూరం అంటానికి మరి సరిపోతుంది. బట్ మరి హరీష్ రావు గతంలో మీరు ఈ రకంగా పీపీటీ మరి ఎందుకు ఇవ్వలేదు, మరి ఏ రకంగా అడుగుతారని ప్రశ్నోత్తరాలు అయితే వచ్చాయి. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకోలాగా ప్రవర్తిస్తారా? మరి ఇదైతే కరెక్ట్ కాదు కదా అని. కానీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా 1-4 సార్లు పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే గతంలో మీరు చేసింది తప్పు కాబట్టే మీరు బాయ్కాట్ చేసి వెళ్ళారు. ప్రజలు ఆ ప్రభుత్వం చేసిన దాన్ని హర్షించలేదు కాబట్టి మీ ప్రభుత్వానికి మరి అవకాశం ఇచ్చారు. మరి 1-4 సార్లు పునరాలోచించి మరి అడిగిన దానిలో న్యాయం ఉంటే మరి పీపీటీకి అవకాశం బీఆర్ఎస్ పార్టీ కూడా కల్పించాలని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అదేవిధంగా మరి సభని 2వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మరి కొనసాగుతుంది అని చెప్పి ప్రసాద్ కుమార్ ఆల్రెడీ తెలియచేశారు. కానీ 15 రోజుల పాటు సభని జరగాలని మేము అడిగాము. దానికి స్పీకర్ గారు మరి ఆలోచించి చెప్తాను అని చెప్పి మాట్లాడినట్టుగా మరి తెలుస్తుంది. ఓవరాల్గా రేపు జనవరి 2 నుంచి 7వ తారీఖు వరకు మరి మాటల యుద్ధం జరుగుతుందా మరి ఏంటనేది అందరికీ కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ఎక్కడైతే మరి తెలంగాణలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఆరోగ్యకరమైన వాతావరణంలో మరి ఈ శాసనసభ సమావేశాలు జరగాలని మనస వాచిన కర్మేణ మరి తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు? జనవరి 2 నుంచి 7వ తేదీ వరకు ఏ రకంగా శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి, ఎలా జరిగితే బాగుండు అనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక 20 రోజులు సభ జరపాలి. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరి బీఆర్ఎస్ వాళ్ళు 15 రోజులు అడిగితే బీజేపీ వాళ్ళు అయితే 20 రోజులు జరగాలని చెప్పి మరి మాట్లాడుతున్న పరిస్థితి. ఇక కేసీఆర్కు రేవంత్ పలకరింపుపై కేటీఆర్ రియాక్షన్ ఇదే అని చెప్పి కూడా ప్రచురించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం ఉదయం అసెంబ్లీకి రాగా సభలో తన సీట్లో కూర్చున్న కేసీఆర్ వద్దకు వెళ్ళి మరి సీఎం రేవంత్ రెడ్డి పలకరించడం, ఆయనతో కరచాలనం చేసి ఆరోగ్యం గురించి వాకప్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై
మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ముఖ్యమంత్రి సభలో కేసీఆర్ను కలిసేంత సంస్కారం ఉంటే చాలని, అయితే ఇదే సంస్కారం బయట మాటల్లో కూడా ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పుకొచ్చారు. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకూల వాతావరణం ఉంటే మంచిదేనని పేర్కొన్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ పట్ల రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుందని కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ గారు, మరి మనం ఎంత సంస్కారం మనం కోరుకుంటున్నామో అవతల వాళ్ళ దగ్గర నుంచి, మరి మనం కూడా అదే మర్యాద ఇవ్వాలి కదా. మీరు దాన్ని కూడా మర్చిపోవద్దు. మేము మర్యాద ఇస్తాము, మీరు మర్యాద ఇవ్వండి అని చెప్తే బాగుంటుంది. కానీ కేటీఆర్ గారిని ఎవరు తక్కువ చేయలేదు. కానీ మీరు మాట్లాడిన తీరు మరి ఏ రకంగా ఉంటుందో మరి 1-4 సార్లు మీరు కూడా పునరాలోచించుకోవాలి. ఏమంటున్నారు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి సభలో కేసీఆర్ను కలిసేంత సంస్కారం ఉంటే చాలని, అయితే ఇదే సంస్కారం బయట మాటల్లో కూడా ఉండాలని. నోట్ దిస్ పాయింట్. బయట మాటల్లో ఉండాలని. బయట మాటల్లో ఉండేది ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు, తర్వాత మాట్లాడింది ఎవరు, ఇవన్నీ అనేక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఎన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నా మరి మీరు మాట్లాడాల్సింది అక్కడ సీఎం రేవంత్ రెడ్డి చేసిన మరి మొదటి అడుగు వేసిన మరి మంచి సుహృతమైన వాతావరణానికి మొదటి అడుగు వేసిన మీరు పొగడ్డానికో లేదంటే స్ఫూర్తినిచ్చే విధంగానో మాట్లాడాలి. కానీ ఈ రకంగా దానిలో కూడా మీరు బయట కూడా ఉంటే బాగుండేదని వ్యంగ్యాస్త్రాలు విసిరితే దీన్ని మీరు ఏమంటారు? తెలంగాణ ప్రజలు కూడా హర్షించాలి కదా. తెలంగాణ మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. మీరేమో బయట కూడా ఉంటే బాగుండేదంటే, బయట మీరు ఆ అవకాశం కల్పించాలి కదా. మీరు బండబూతులు తిట్టుకుంటూ పోతే మరి బయట వ్యక్తులు ఏం రియాక్ట్ కారా? నిప్పు ఇలా పట్టుకున్నామండి, మరి కాలంగానే చెయ్యి వెనక్కి లాగుతాం, లేదా నిప్పు పెట్టాము మీరు అట్టాగే పట్టుకోండి చేతులు కాల్చుకోండి అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. నిప్పు అక్కడ ఉంటే అది నిప్పు తాకంగానే అసంకల్పిత ప్రతీకార చర్యగా ఒక్కసారిగా చెయ్యి వెనక్కి వస్తుంది. మీరు ఏమీ తిట్టకుండా ఉండి మీరు మంచిగా ఉంటే ఆపోజిట్ కూడా వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. ఫస్ట్ తోలు తీస్తా తొక్క తీస్తా అని స్టార్ట్ చేసింది ఎవరు? మీ నాన్నగారే కదా. మీ నాన్నగారు అలా స్టార్ట్ చేసిన తర్వాతే కదా మరి ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. ఏ సందర్భంలో ప్రధానంగా కేసీఆర్ గారు మరి ఏమి మాటలు మాట్లాడకుండా అందరినీ ఏమనకుండా ఉండేవాళ్ళ? మీ బీఆర్ఎస్ నేతలేంటి, మీ బీఆర్ఎస్ నాయకులేంటి, మీ పరిస్థితి ఏంటి? ఇది నేను అంటున్న మాటలు కాదు, తెలంగాణ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. మీరు గతంలో అవన్నీ జరిగినాయి వదిలేసి దేవాలయం లాంటి అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి మాటలు లేకుండా మరి ఒక మంచి వాతావరణంలో వెళ్ళడానికి మరి అంకురార్పణ జరిగిన దానికి తొలిమెట్టు వేసిన రేవంత్ రెడ్డిని మీరు అప్రిషియేట్ చేయాలి. ఏదో జరిగింది ఎలా ఉన్నా మరి రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా చేయడాన్ని హర్షిస్తున్నాం అంటే మీ గౌరవాన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. అంతేగాని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అంటే అందరికీ ఇది ఉంటుందని రేవంత్ని ఇంకా తగ్గించే ప్రయత్నం మీరు ఇలా చేయడం సరి కాదు అని చెప్పి మరి తెలంగాణ ప్రజలందరూ కూడా అంటున్నమాట. ఫ్రెండ్స్, కేటీఆర్ గారు స్పందించిన విధానాన్ని మీరెలా చూస్తారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక తదుపరి తెలంగాణ పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ. రాష్ట్రంలో 4 పోలీస్ కమిషనరేట్లు. ఫ్యూచర్ సిటీ సిపిగా సుధీర్ బాబు, రాచకొండ మార్పులు చేర్పులు మల్కాజిగిరి కమిషనరేట్, ప్రత్యేక జిల్లాలుగా యాదాద్రి ఎస్పీ నిర్ణయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కమిషనరేట్ల వ్యవస్థీకరణపై కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐపీఎస్లు బదిలీ చేసింది. సైబరాబాద్ సిపిగా రమేష్ రెడ్డి, మల్కాజ్గిరి సిపిగా అవినాష్ మహంతి, ఫ్యూచర్ సిటీ సిపిగా సుధీర్ బాబు, యాదాద్రి ఎస్పీగా ఆకాంక్ష్ యాదవ్ను నియమించింది. సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇదంతా కూడా మనం ఆలోచించాలి. ఫ్యూచర్ సిటీతో మరి తెలంగాణ రాష్ట్రం మరి దేశానికే తలామానికంగా మారబోతుంది. మరి ఫ్యూచర్ సిటీగా హైదరాబాద్ పేరు ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించనున్నాయి. మరి దీనంతటికి కూడా తెలంగాణ ప్రభుత్వం యొక్క తీసుకున్న నిర్ణయాన్ని మనందరం కూడా ఆహ్వానించాలి. సిటీ యొక్క పరిధి మరింత పెరగనుంది, మరింత విస్తరించనుంది. తద్వారా ఎన్నో పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులతో ఎన్నో కంపెనీలు ఈ హైదరాబాద్కి రావడం అయితే జరుగుతుంది. తద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మరి పక్క రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది తెలంగాణలోని హైదరాబాద్కు రావడం ద్వారా హక్కున చేర్చుకుంటాకి ఎప్పుడూ కూడా తెలంగాణ సిద్ధంగా ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలోని బిడ్డలకు కూడా, నిరుద్యోగ బిడ్డలకు అందరికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం ఆ వైపు చర్యలు తీసుకోవాలి. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి మరి రాచకొండలో కూడా మార్పులు అయితే చేశారు. మరి తెలంగాణ పోలీస్ కమిషనరేట్లో వ్యవస్థీకరణ కీలక నిర్ణయం తీసుకున్నారు. సైబరాబాద్ సిపిగా రమేష్ రెడ్డిని, మల్కాజ్గిరి సిపిగా అవినాష్ మహంతిని, ఫ్యూచర్ సిటీగా సుధీర్ బాబుని, యాదాద్రి ఎస్పీగా ఆకాంక్ష్ యాదవ్లను మరి వాళ్ళు నియమించడం అయితే జరిగింది. ఇక
నీటిపారుదల రంగంపై పీపీటీ మంత్రి శ్రీధర్ బాబు, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు శాసనసభలో శీతాకాల సమావేశాలు 20 రోజులు నిర్వహించాలని స్పీకర్ను కోరినట్లుగా చెప్పారు. చివరకు స్పీకర్ 7 రోజుల సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. బీఎస్సీ భేటీకి ముందు స్పీకర్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నీటిపారుదలకు సంబంధించిన అంశాలపై పీపీటీకి అవకాశం ఇవ్వాలని వినతి పత్రాన్ని సమర్పించారు. నీటిపారుదల రంగంపై ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవకాశం కల్పించున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు ఇవ్వాలని వారు కోరారు. దీని గురించి మనం మాట్లాడుకుందాం. మరి బాల్ అయితే కాంగ్రెస్ పార్టీ కోర్టులో అయితే ఉంది. ఏ నిర్ణయం తీసుకుంటుందో మనం చూడాలి. మరి ఇక్కడ మనకి విషాదకరమైన ఘటన కూడా ఒకటి జరిగింది. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన 2 యువతులు దుర్మరణం చెందారు. మరి ఇది మనకి చాలా అనుకోకూడదు. మనకి ఇక విషాదకరమైన వార్త. మరి 2 తెలంగాణ బిడ్డలు మరి తన ప్రాణాలను కోల్పోవటం అనేది మనందరికీ కూడా తీరని లోటు. మరి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మనం అయితే కోరుకుందాం. కానీ వేరే దేశం వెళ్ళి అక్కడ బిడ్డలు ప్రాణాలు కోల్పోతే ఆ తల్లిదండ్రుల యొక్క బాధ నిజంగా వర్ణనాతీతం అనుకోవాలి. వాళ్ళకి ఎన్ని డబ్బులున్నా ఏమున్నా కూడా ఆ లోటు చాలా పొడచలేనిది. ఇలాంటివి ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదని మనం కోరుకోవాలి. తెలంగాణ బిడ్డలు ఎక్కడున్నా కూడా క్షేమంగా ఉండాలని మనం అయితే కోరుకోవాలి. రానున్న రోజుల్లో మరి ఇలాంటివి ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదని కోరుకుంటూనే వీళ్ళకి ఏన తరపున మరి మనం అయితే సంతాపం అయితే తెలియచేద్దాం. ఇక తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయతని ఏపీలో కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం అని కూడా ప్రచురించారు. దీని గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇక 28 జిల్లాలుగా ఖరారు చేసిన మంత్రివర్గం కొత్త జిల్లాలు మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం. మదనపల్లిలో విలీనం కానున్న రాయచోటి జిల్లా. కొన్ని జిల్లాల సరిహద్దులు మార్పు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం మదనపల్లి, మార్కాపురం, రంపచోడవరం అనే 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తంగా జిల్లాల సంఖ్య ఇప్పుడు 28కి పెరిగింది. తుది గెజిట్ నోటిఫికేషన్ 2-3 రోజుల్లో విడుదల కానుంది. సమావేశంలో పలు కీలక మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యాలయంగా ఉన్న రాయచోటి కొత్తగా సృష్టించిన మదనపల్లిలో జిల్లాలో విలీనమవుతుంది. రాజంపేట కడప జిల్లాలో కలుస్తుంది. రైల్వే కోడూరు తిరుపతి జిల్లాలో భాగమవుతుంది. గూడూరును తిరుపతి జిల్లా నుండి తిరిగి నెల్లూరు జిల్లాలో కలిపేస్తారు. 5 కొత్త రెవెన్యూ డివిజన్లు కూడా ఆమోదం లభించింది. అనివార్య పరిస్థితుల కారణంగా విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పునర్వ్యవస్థీకరణ అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా వివరించారు. అదోనిలో 3 కొత్త మండలాలను సృష్టించాలనే ప్రతిపాదనలో 2కి మాత్రమే ఆమోదం లభించింది. నెల్లూరు జిల్లా రెవెన్యూ డివిజన్ డీఎస్పీ అధికార పరిధి వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నందుకు చర్చ నడిచింది. నెల్లూరులో పరిపాలనా సమస్యలపై చర్చలు జరిగాయి. 2025లో ఎన్నో సంస్కరణలకు నాందిగా చంద్రబాబు ప్రకటించారు. 2026లో అధికారులు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. 2-3 రోజుల్లో కొత్త జిల్లాలపై గెజిట్ నోటిఫికేషన్ రానుంది. దీంతో జిల్లాలో మార్పులు అధికారికంగా అమల్లోకి వస్తాయి. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు స్థానిక అభివృద్ధి, పాలనా సమన్వయానికి కీలకంగా మారతాయని అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మార్పులు చేర్పులు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. అన్నమయ్య జిల్లా పేరు అలాగే ఉంటుంది. అయితే జిల్లా కేంద్రం మాత్రం మదనపల్లిగా ఉంటుంది. ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఏదైతే ఉందో మరి పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఈ రకంగా మేము నిర్ణయం తీసుకోవాలని అయితే చెప్తున్నారు. రానున్న రోజుల్లో మరికొన్ని జిల్లాలు కూడా ఏర్పడే అవకాశం అయితే ఉంది. మరిన్ని పరిపాలన సౌలభ్యం దృష్ట్యా కొన్నేమో పాత జిల్లాలుగా, మరి పాత జిల్లాలో కొన్ని జిల్లాల్లో కలిస్తే కొన్ని కొత్త జిల్లాల్లో కలిసే అవకాశం అయితే ఉంది. చూడాలి రానున్న రోజుల్లో ఇంకే నిర్ణయం తీసుకుంటారో. ఇప్పటికైతే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం మరి ఈ రకంగా మరి 2 తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఇమీడియట్లీగా అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కూడా దీనిలో ప్రచురించారు. ఇక బడ్జెట్ 710 కోట్లు, కలెక్షన్లు 19,000 కోట్లు. చైనా సినిమా సునామీ అని కూడా ప్రచురించారు. ప్రపంచ బాక్స్ ఆఫీస్ను ఒక చైనా యానిమేషన్ చిత్రం 2025 సంవత్సరం శాసించింది. నేజు 2 పేరుతో వచ్చిన ఈ సినిమా ఏకంగా $2.2 బిలియన్ అంటే 19,000 కోట్లు వసూలు చేసి ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద హిట్గా అవతరించింది. హాలీవుడ్ భారీ చిత్రాలను సైతం వెనక్కి నెక్కిన ఈ ఘనత సాధించడం విశేషం. 2019లో భారీ విజయం సాధించిన నేజు చిత్రానికి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాను చైనా పురాణాల ఆధారంగా తెరకెక్కించారు. విధిని ఎదిరించి నిలిచిన ఓ బాలుడు కథతో ఫాంటసీ అడ్వెంచర్గా రూపొందించారు. కేవలం 710 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం మాండరిన్ భాషలో విడుదలై ఆ తర్వాత ఇంగ్లీష్, హిందీ వంటి భాషల్లో కూడా డబ్ అయింది. ఈ ఏడాది జనవరిలో చైనాలో, ఏప్రిల్లో భారత్లో విడుదలైంది. ఈ భారీ విజయంతో నేజో 2 ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో 5వ స్థానానికి చేరింది. అవతార్, అవెంజర్స్ ఎండ్ గేమ్, అవతార్ 2, టైటానిక్ వంటి దిగ్గజ చిత్రాల తర్వాత ఇది నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా యాపిల్ టీవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. భారతీయ సినిమాల్లో ఈ ఏడాది దురంధర్ వంటి చిత్రాలు భారీ వసూళ్లు సాధించిన ప్రపంచ స్థాయిలో నేజు 2 దరిదాపుల్లోకి రాలేకపోయాయి అని చెప్పి కూడా ఇక ప్రచురించారు. మనం
మంచిని మంచిగా చెప్పుకుంటాం, ఓ జరిగిన దాన్ని జరిగినట్టుగా చెప్పుకుంటాం. ఒక చైనా సినిమా అయినప్పటికీ కూడా ఎంతో అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దారు. మరి రానున్న రోజుల్లో ఆ సినిమా వసూళ్లను కూడా భారతీయ సినిమాలు కొడతాయి, దానిలో డౌట్ అయితే లేదు. ప్రస్తుతానికైతే ఈ రికార్డ్ అయితే 710 మరి కోట్ల తర్వాత బడ్జెట్తో 19,000 కోట్లు సంపాదించిందంటే అది మామూలు విషయం కాదు, చాలా అద్భుతమైన విషయంగా మనం దీన్ని అభివర్ణించవచ్చు. ఇక కేసీఆర్కు సీఎం పలకరింపుపై మనం ఇందాక ఆల్రెడీ చదువుకున్నాం. ఇక నవీన్ యాదవ్కు షాక్, ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ప్రత్యర్థి మాగంటి సునీత తెలంగాణ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. నామినేషన్లో సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్లో రాసుకొచ్చారు. ప్రచార పర్వంలోనూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి సునీత గోపీనాథ్పై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 25,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరి షాక్ అయితే ఇచ్చారు, కానీ కోర్టులో అది జరగాలి, ముందుకు వెళ్ళాలి. అసలు ఏమని అఫిడవిట్లో ఆయన రాశారు ఏంటనేది ఇంకా కూలకోశంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఏ ప్రాబ్లం ఉండదు, కానీ అది నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆరోపణలు చేయటం అయితే ఈజీ, దానిలో ఎంతవరకు వాస్తవం ఉన్నదని అనేవి కోర్టుల పరిధిలో ఉంటాయి. ఆ కోర్టులో అవి చూసిన తర్వాత దీని గురించి ఒక డెసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2 గంటల పాటు మాత్రమే అసెంబ్లీ నిన్న జరిగింది. ఇక మనకైతే తెలుసు, ప్రతి భారతీయుడు తప్పకుండా చూడాల్సిన సినిమా అఖండ తాండవం అని కూడా మరి బండి సంజయ్ ప్రశంస కురిపించారంట. దర్శకుడు బోయపాటితో కలిసి ప్రసాద్ ల్యాబ్స్లో సినిమాను చూశారు. కేంద్ర మంత్రి అని కూడా దీనిలో ప్రచురించారు. ఇక చైనా మాంజా ఆచూకీ చెబితే 5,000 నజరానా, సంక్రాంతి వేళ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం ప్రకటన. ఇది చాలా సీరియస్గా మనం ఆలోచించాల్సిన పని. ఎందుకంటే ఈ చైనా మాంజా వలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోతాయి. మరి ప్రజలే కాదు, పశువులు పక్షులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ చైనా మాంజా అసలు తెగదు, సన్నటి దారంలాగా ఉంటుంది. మరి బైక్ మీద మనం వెళ్ళేటప్పుడు పావురాలు కానీ పక్షులు కానీ పైకి ఎగిరేటప్పుడు మరి అవి తలకిందులుగా వేలాడుతూ తమ ప్రాణాలను కోల్పోతే అసలు మనుషులు కూడా పేకలు తెగిపోయిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఈ చైనా మాంజాని మరి ఎవరైతే ఇండియాలో ఈ రకంగా మార్కెట్ చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. మరి రానున్న రోజులు సంక్రాంతి పొంగల్ అంటేనే మనకు తెలుసు, 10 రోజులు 12 రోజుల ముందు జనవరి 1 నుంచే కూడా పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా మరి పతంగులు ఎగరేస్తూ గాలిపటాలు ఎగరేస్తూ మరి తమ ఆనందోత్సాహాల మధ్య 2 తెలుగు రాష్ట్రాల్లో మరి సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం మనకి మరి పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ సంక్రాంతి సంబరాల్లో మనకి తెలుసు, గోవులు పశువులు అన్నిటినీ అలంకరిస్తారు. అదే సమయంలో మరి చిన్నపిల్లలు ఎక్కువగా, మరి చిన్నపిల్లలతో పాటు ఆ మాటకు వస్తే పెద్దోళ్ళు కూడా పతంగులు ఎగరేయడం అనేది మన పూర్వకాలం నుంచి వస్తుంది. మరి దీనిలో మరి మామూలు దారంతో ఎగరేస్తే అది ఏం కాదు, కానీ ఈ చైనా మాంజా వలన ఏమవుతుందంటే అది చాలా దారుణమైన పరిస్థితులు, ఎంతోమంది చనిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం. దీన్ని ఆయన మరి ఎవరైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్నారో దానం నాగేందర్ చాలా తీవ్రంగా మరి పరిగణిస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. మరి ఆచూకీ చెబితే 5,000 నజరానా ఇస్తారని కూడా చెప్పారంటే దీని మీద ఉక్కుపాదం మోపాలి అని ఎంత తీవ్రంగా కసిగా ఉన్నారో మనకైతే అర్థమవుతుంది. ఏం ప్రచురించారో చూద్దాం. సంక్రాంతి పండుగ వేళ పతంగుల కోసం చైనా మాంజా వాడకాన్ని అరికట్టేందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాణాంతక దారం వల్ల పక్షులు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే చైనా మాంజా విక్రయిస్తున్న వారి సమాచారం అందిస్తే తన సొంత నిధుల నుంచి 5,000 రూపాయల నగదు బహుమానం ఇస్తానని మరి దానం నాగేందర్ ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. పర్యావరణాన్ని ప్రాణాలను కాపాడేందుకు ఎమ్మెల్యే తీసుకున్న ఈ వినూత్న నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజలు పర్యావరణ ప్రేమికులు ప్రశంసిస్తున్నారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆకాశం రంగురంగుల పతంగులతో నిండిపోతూ ఉంటుంది. అయితే ఈ ఆనందం వెనుక చైనా మాంజా రూపంలో ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు. తన నియోజకవర్గంలో చైనా మాంజా విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు ఆయన ఒక వినూత్నమైన బహుమతిని ప్రకటించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎవరైనా నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే ఆ సమాచారాన్ని తనకు లేదా అధికారులకు అందిస్తే ఎమ్మెల్యే కోరారు. ఇలా నిజమైన సమాచారం అందించిన వారికి తన సొంత నిధుల నుండి 5,000 రూపాయలు ఇస్తానని ప్రకటించారు. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక టీం వర్క్ పనిగా మా నియోజకవర్గంలో కూడా ఈ రకంగా చైనా మాంజా ఉండకూడదని ప్రతి నియోజకవర్గ శాసనసభ్యులు ఈ రకంగా కనుక ముందుకు వెళ్ళినట్టయితే అసలు చైనా మాంజాలు ఎక్కడా ఉండవు. ఉన్నా కూడా అవి ఏ గోడౌన్కో పరిమితం అయితే ఆ తర్వాత ఆకస్మిక తనిఖీల్లో అవి దొరికిపోతాయి. కానీ ఒక నేత ఎవరికైనా ఇన్స్పిరేషన్ అయినప్పుడు, ఒక స్ఫూర్తి అయినప్పుడు, ఒక మంచి పని చేయడానికి స్ఫూర్తినిచ్చినప్పుడు దాన్ని మరి విమర్శలకు తావు లేకుండా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళితే తద్వారా మరి ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలకు మేలు జరిగితే
నాయకుల యొక్క మనసులు ప్రజలు గెలుచుకుంటారు. ఆ నాయకుల యొక్క మనసును ప్రజలు గెలుచుకుంటారు, ప్రజల మనసును నాయకులు గెలుచుకోవాలి. ఈ రకంగా గెలుచుకుంటేనే మరి తదుపరి రాష్ట్రం అనేది అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. అంతేగాని ఎన్నో ప్రాణాలను బలికొంటున్న చైనా మాంజాన్ని మాత్రం 100% కట్టడి చెయ్యాలి అనేది మరి దానం నాగేంద్ర ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని మనందరం కూడా ఆహ్వానిద్దాం. నియోజకవర్గంలోని ఇక వేరే నియోజకవర్గాలను కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏదో ఒక రకంగా ఈ చైనా మాంజాను అరికట్టకపోతే మాత్రం చాలామంది ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. మీరు వ్యక్తిగతంగా కూడా ఫ్రెండ్స్, మీరు కైట్ని ఎగరేయటం ఎంత ఇంపార్టెంటో ఎవరికి హాని కలగకుండా ఉండటం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. వ్యక్తిగతంగా చైనా మాంజా కొనకూడదు, చైనా మాంజా ద్వారా మనం గాలిపటాలు ఎగరేయకూడదని మీరు ఒక్కసారి నిర్ణయించుకుంటే చైనా మాంజా అనేది ఎక్కడ దరిదాపుల్లో కూడా కనిపించదు. మనం బయట వాళ్ళు ఎంత కంట్రోల్ చేసినా వ్యక్తిగతంగా మనం ఆ ఒక చేసే పనికి కట్టుబడి ఉండి మనసావాచ కర్మణ మనం కట్టుబడి ఉంటే దాని యొక్క ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. తద్వారా తెలంగాణ ప్రజలకు అదేవిధంగా పక్షాదులకు కావాలి ఇక్కడ నివసించే వారందరికీ కూడా మేలు చేకూరుతుంది. కాబట్టి చైనా మాంజాని వాడకూడదు అని చెప్పి మీ అంతరాత్మ సాక్షిగా మీరందరూ కూడా మీరు ఒకసారి ప్రమాణం చేసుకుంటే తద్వారా ఈ చైనా మాంజాని అయితే అరికట్టవచ్చు. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఈ చైనా మాంజా గురించి ఏమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక నెక్స్ట్, శంకరపల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎన్కతల సురేందర్ గౌడ్ ఏకగ్రీవమని, అలాగే అరెస్టులతో మాజీ సర్పంచులు గొంతు మాయలేరని, పెండింగ్ బిల్లులు అడిగితే అక్రమ అరెస్టులు అని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి అన్నారని మరి ఇక ప్రచురించారు. ఇక మనం చూడొచ్చు, మేడారం మెరిసేలా పునర్నిర్మాణంతో పునరుజ్జీవం, స్వర్ణకాంతుల కొత్త సొగబులు, మరి దగదగ మెరుస్తున్న మేడారం, పులకరించిపోతున్న భక్తజనం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో ఆలయానికి వైభవం, 100 ఏళ్లుగా చెక్కు చెదరకుండా అభివృద్ధి పనులు, వందల ఏళ్ళు చెక్కు చెదరకుండా అభివృద్ధి పనులు, భావితరాలకు తెలిసేలా సెల్లలపై తల్లుల చరిత్ర. నిజంగానే తెలంగాణలో మరి సమ్మక్క సారాలమ్మ జాతర తెలంగాణకి కాదు దేశవ్యాప్తంగా, ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఈ జాతర చాలా ఫేమస్. ఎందుకంటే మరి అమ్మవారిని అంత అక్కడ ఆ చరిత్రని తెలుసుకుని అంత నమ్మకంతో సమ్మక్క సారాలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు మూల నుంచి నలుమూలల నుంచి దేశవ్యాప్తంగా, ఆ మనకు వస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుని వెళ్ళేవారు ఉన్నారు. మరి తెలంగాణ సాంప్రదాయం మరి ప్రపంచ ఖండాంతరం దాటే విధంగా మరి ఈ రకంగా ముందుకు వెళ్తున్నప్పుడు కంపల్సరీ దాని డెవలప్మెంట్ బాధ్యత అనేది కూడా తెలంగాణ సర్కార్ తీసుకోవాలి. గత ప్రభుత్వంలో అది జరగలేదు కాబట్టి అది లోటుగా ఉండిపోయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమ్మక్క సారాలమ్మ జాతర ద్వారా మరి వాళ్ళ అక్కడున్న పరిస్థితుల్ని డెవలప్మెంట్ చేయడం ద్వారా తద్వారా మరింత అభివృద్ధిగా ముందుకెళ్ళి మరి తెలంగాణ యొక్క కీర్తి ప్రతిష్టలు అనేవి దేశం నలుమూలలా ముందుకు వెళ్ళడానికి మరింత అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి అక్కడ సౌకర్యాలు ఉండే కొద్దీ మరింత మంది అక్కడికి వచ్చి సమ్మక్క సారాలమ్మ జాతరలో అమ్మవారిని దర్శించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏ ప్రచురించారో చూద్దాం. ఇక ఎట్లున్న మేడారం ఎట్లా మారింది, మొత్తం రూపురేఖలే మారిపోయాయి. నాటి మేడారానికి నేటి మేడారానికి ఎంతో తేడా కనబడుతుంది. భక్తులు మెచ్చేలా మురిసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో జాతర నిర్వహణకు అవసరమైన అభివృద్ధి పనులు భారీ స్థాయిలో చేపట్టారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర మేడారం. 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు లక్షలాది మంది తరలి వస్తారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవార్లకు ఘనమైన పూజలు చేస్తారు. ఇంత పెద్ద ఎత్తున జరిగే జాతర ఈసారి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతర నిర్వహణకు అవసరమైన వసతుల కల్పన, అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా చేపట్టింది. ఇందుకు 250 కోట్లు వెచ్చిస్తున్నారు. మరి ఇందులో గద్దెల విస్తరణకే 101 కోట్లు వెచ్చిస్తున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు విస్తృత ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో ఈసారి మహాజాతరను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. మేడారం దగదగా మెరిసిపోతుంది. ఏర్పాట్లు అభివృద్ధి పనులు చూసి భక్తులు మురిసిపోతున్నారు. కొత్త సొగుబులు, కొత్త కాంతులు వారిని కట్టిపడేస్తున్నాయి. గత పాలకులు ప్రతిసారి జాతర వచ్చిందంటే కోట్లాది రూపాయలు వెచ్చించే తాత్కాలిక అభివృద్ధి పనులు, వసతులు కల్పించేవారు. ప్రతిసారి ఇదే జరుగుతుండేది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఒక ప్రణాళిక, ఒక విజన్తో సీఎం రేవంత్ రెడ్డి మేడారం దిశను మార్చేస్తున్నారు. ఇందులో భాగంగా మేడారంలో ఏర్పాట్లు ఘనంగా చేపట్టారు. దాదాపుగా ఈ పనులు 90% వరకు పూర్తయ్యాయి. 100 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా నిలిచేలా గద్దెల శాశ్వత పునర్నిర్మాణం పనులు చేపట్టింది. జనవరి 5వ తేదీ నాటికి పనులన్నీ పూర్తి చేసేందుకు రాత్రింబవళ్లు అధికార యంత్రాంగం శ్రమిస్తుంది. 2026 జనవరి 2831 తేదీల మధ్య సమ్మక్క సారలమ్మ జాతర పెద్ద ఎత్తున జరగనుంది. మరి
మనందరం కూడా ఆహ్వానించాలి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మరి మేడారాన్ని మరి సమ్మక్క సారలమ్మ జాతరని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి గద్దెల యొక్క నిర్మాణం చరిత్ర గురించి మరి శాశ్వతంగా అందరికీ ఉండిపోయేలా అక్కడ తీసుకుంటున్న చర్యలు నిజంగా ఈ ప్రభుత్వానికి రేవంత్ సర్కార్కి అందరూ కూడా మరి ధన్యవాదాలు అయితే తెలుపుతున్నారు. తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రజానికం. ఎందుకంటే మరి తెలంగాణ చరిత్రను మరి మర్చిపోకుండా మరి తెలంగాణ యొక్క కీర్తిని నలువైపులా తెలిసేలా సమ్మక్క సారలమ్మ యొక్క ఘనత ఏ విధంగా ఉంది, అమ్మవార్లు ఏ రకంగా వాళ్ళ చరిత్ర ఏంటుందని దాన్ని శాశ్వతమైన చరిత్రగా ఉండేందుకు ముందుకు తీసుకెళ్తున్నందుకు ఈ ప్రభుత్వానికి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మరి ఈ యొక్క డబ్బును సరైన పద్ధతిలో ఖర్చు పెడుతున్న తీరును మీరే రకంగా చూస్తారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక తదుపరి మనం చూడొచ్చు. ఇక హెచ్ఐవిపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని చెప్పి మరి అవగాహన కల్పించే టీం దిశగా ఉంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లలితాదేవి మరి ఈ హెచ్ఐవిపై అవగాహన కల్పించాలని చెప్తున్నారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇలా ఇంపార్టెంట్ న్యూస్ని మనం చూసాం. ఈరోజు ఈ మహాపత్రిక మనం చూస్తున్నాం, మహా డిజిటల్ దినపత్రిక. మరి మీరు ఏవేవైతే కూలంకుషంగా ఇంకా మరిన్ని వార్తలు చూడాలనుకుంటున్నారో మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి మహా డిజిటల్ దినపత్రిక. మరి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా అసలు ఎక్కడ ఏ మూల నుంచి ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలియపరచడానికి మహాదినపత్రిక మరి రెడీగా ఉంటుంది. మీకు ఏదైనా కూడా కూలంకుషంగా తెలుసుకోవాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు ఫాలో అవ్వండి పేజ్ని, మహా డిజిటల్ దినపత్రిక. ఇక తదుపరి మనం చూస్తే ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ ఇవాళ చూసాం. ఇక సినిమాల్లో కూడా సినీకి సంబంధించింది కూడా మళ్ళీ మాతృగడ్డపై ప్రియాంక మోహన్ బహుభాషా నటులకు అడ్వాంటేజ్ ఏంటంటే ఏదో ఒక భాషలో అవకాశాలు వస్తూనే ఉంటాయి. అలా 2016లో 100 కదే హెల్లా అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయిక పరిచయమైన శాండిల్వుడ్ బ్యూటీ ప్రియాంక మోహన్ ఆ తర్వాత తెలుగులో శ్రీకారం, నాని, గ్యాంగ్ లీడర్, అలాగే ఓజీ వంటి చిత్రాల్లో నటించే అవకాశాలు పొందారు. ఆ తర్వాత వెంటనే కోలిడ్ వాహనం వచ్చింది. ఇక్కడ డాక్టర్ డాన్ వంటి హిట్ చిత్రాలు నటించారు. సూర్య సరసన ఎదుర్కొడుతుండేదని ధనుష్తో కలిసి కెప్టెన్ మిల్లర్ చిత్రాలు నటించారు. అలా ఈమె చివరిగా ధనుష్ స్వీయ దర్శకులు నిచ్చిన జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రంతో ఓ స్పెషల్ సాంగ్లో నటించారు. అదేవిధంగా తెలుగులో ఓజీ చిత్రంలో నటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక మోహన్ను మళ్ళీ మాతృభాష ఆహ్వానించింది. ఆమె ఈ గ్యాప్ తర్వాత కన్నడంలో భారీ చిత్రాలు నటిస్తున్నారు. శివరాజ్ కుమార్ యువనటుడు డాలీ ధనుంజయ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్. ఇందులో నటి ప్రియాంక మోహన్ కథానాయిక నటిస్తున్నారు. వైశాఖ్ జే ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేమంత్ ఎం రావు దర్శకత్వం వహిస్తున్నారు. మరి నిజంగా ఒక ఆర్టిస్ట్కి మరి ఇంతకంటే గొప్ప ఇంకేముంటుంది. ఎందుకంటే సొంత ఇండస్ట్రీ గుర్తించలేదు, కానీ పక్క ఇండస్ట్రీలైన తెలుగు లేదంటే హిందీలో మంచి అవకాశాలను మరి లభించుకుని ఆమె అక్కడ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ తమ సొంత భాష వాళ్ళు ఆహ్వానించడం మరి ఆమె యొక్క విజయానికి ఇది ఒక ప్రతీక. మరి ప్రియాంక మోహన్ మరిన్ని చిత్రాలతో అలరించాలని మనందరం కూడా మరి ఆశిద్దాం. ఓవరాల్గా మరి ఈరోజు మహాదినపత్రికలో మనం చూసాం ఏమేమి ప్రచురించారో. అదేవిధంగా ఒకసారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వెళదాం. ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం హెడ్లైన్స్గా ఏమేమి ప్రచురించారో. ఇక హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి 1 కోటి పరిహారం చెక్కులు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉద్యోగుల కోసం ప్రభుత్వం ప్రత్యేక బీమా పథకం, రూపాయి ప్రీమియం లేకుండానే భారీ పరిహారం అని కూడా మరి ప్రచురించారు. ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ పిచ్చేశ్వరరావు భార్య వెంకటదుర్గకు 1 కోటి రూపాయల చెక్కు అందజేశారు సీఎం చంద్రబాబు. మరి పోలీసుల నియామక పత్రాలను గతంలోనే కొత్త వారికి అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. దాని తర్వాత మరి హెడ్ కానిస్టేబుల్కు 1 కోటి పరిహారం మరి ఇవ్వటం ద్వారా మరి పోలీసుల యొక్క మనసును గెలుచుకున్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఒకటి గుర్తుంచుకోవాలి, గత ప్రభుత్వ హయాంలో మరి ఏవైతే వాళ్ళకి పోలీసులకి పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాల్సినవి ఉండిపోయింది ప్రభుత్వం, అవి చెల్లించలేదు. 24 గంటల పాటు విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరి డ్యూటీ చేస్తూ ఉంటారు పోలీస్ సోదరులు. మరి వాళ్ళకి ఇవ్వాల్సిన జీతభత్యాల్లో పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఇవ్వకుండా గత ప్రభుత్వం తాత్సార్యం అయితే చేస్తుంది. మేము వచ్చిన తర్వాత దాన్ని ఇస్తామని చెప్పింది, కానీ వచ్చిన తర్వాత ఇప్పటికీ 2 ఏళ్ళు దగ్గర గడిచిపోతుంది, సంవత్సరాలు దాటిపోయింది. మరి ఇలాంటి సమయంలో ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు
వాళ్ళ యొక్క మరి పెండింగ్ బకాయిలను మరి ఇంతవరకు చెల్లించే క్రమంగా అడుగులైతే పట్టడం లేదు. దీనికి మరి పోలీస్ కానిస్టేబుళ్ళు కావచ్చు, పోలీస్ సోదరులు ఎవరైనా హోంగార్డులు కావచ్చు, పై అధికారులు కావచ్చు, ఎవరైనా కూడా తమకు రావాల్సిన మనీ జీతభత్యాలు రాలేదని అత్యంత బాధతో ఉన్నారు. దీని గురించి కూడా మరి ప్రభుత్వం ఒకసారి పునరాలోచించి మరి తద్వారా మరి పోలీసుల యొక్క పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లించాలని మరి కోరుకుంటున్నారు. ఏఎన్ఎన్ న్యూస్ నుంచి కూడా కోరుకుంటుంది. ఏపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరి గత ప్రభుత్వం యొక్క వైసీపీ ప్రభుత్వం యొక్క దాష్టికానికి గురయ్యింది. మరి ప్రజలందరూ కూడా చాలా నరకంలోకి వెళ్ళిపోయారని చెప్పి మేము వస్తే మేము మీకు అన్నీ చేస్తామని చెప్పిన మరి ఏపీ ప్రభుత్వం ఈసారి మరి విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరి తమ పోలీసు పనిని చేస్తూ మరి శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండటానికి అనునిత్యం కష్టపడే పోలీస్ సోదరులకి మరి వాళ్ళు ఎవరికి ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. దీని గురించి పునరాలోచించి అడుగులు ఆ విధంగా వేసి తద్వారా పోలీసుల యొక్క మనసును కూడా గెలుచుకున్న ప్రభుత్వంగా స్థిరంగా ఉండాలని మరి అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఆ వైపు అడుగులు వేసి పోలీసుల యొక్క బకాయిలు తీర్చాల్సిన పని అయితే ఉంది. ఏం చేస్తుందో చూద్దాం. ఎప్పటి వరకు అయితే మరి పోలీసులకు ఒకటి చేసుకుంటూ వస్తుంది. కొత్తగా వచ్చిన కానిస్టేబుల్కి కానీ కొత్త పోలీసు సోదరులకు అందరికీ కానీ నియామక పత్రాలు ఇచ్చారు. కానీ మరి విధి నిర్వహణలో చెమటోడ్చి ఎంతో కాలం నుంచి పనిచేస్తున్న పోలీసు సోదరులకి ఇంకా పెండింగ్ బకాయిలు ఉండటం అనేది ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వానికి అయితే అది సిగ్గుచేటు మాయని మచ్చ. కానీ ఇప్పుడున్న ప్రభుత్వమైనా ఆలోచించి తద్వారా వాళ్ళ బకాయిల్ని క్లియర్ చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పి ఏఎన్ఎన్ న్యూస్ నుంచి కోరుకుంటున్నాం. ఇక తర్వాత 28 జిల్లాలు ఖరారు. కొత్త జిల్లాలు 2 మార్కాపురం, పోలవరానికి క్యాబినెట్ ఓకే. 17 జిల్లాల్లో మొత్తం 25 మార్పులకు ఆమోదం. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఇక మదనపల్లి ఆ జిల్లా పూర్తిగా పునర్వ్యవస్థీకరణ. రాయచోటి నియోజకవర్గంలో అందులోనే కడప, రాజంపేట కింద మనం చెప్పుకున్నాం. మన మహా డిజిటల్ పేపర్లో కూడా ప్రచురించారు. దాన్నే ఈ జిల్లాలకు మరి పునర్విభజన జరుగుతుందని కూడా దాని గురించి కూడా ప్రచురించారు. ఇక వైకుంఠ ద్వార దర్శనాల ప్రారంభం నేపథ్యంలో సోమవారం శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద ప్రత్యేక అలంకరణ. మరి ఈరోజు మనకు తెలుసు వైకుంఠ ఏకాదశి. అందరూ కూడా మరి వెంకటేశ్వర నామస్మరణతో, నారాయణుడి నామస్మరణతో, మరి ఏడుకొండలవాడి నామస్మరణతో జై శ్రీమన్నారాయణ అంటూ మరి టెంపుల్స్ అన్నీ కూడా దగ్గర కూడా మార్బ్రోగిపోతూ ఉన్న పరిస్థితి. ఉత్తర ద్వార దర్శనానికి మరి ఈ రోజున భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున క్యూలు కడతారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అయితే 10 రోజుల పాటు ఈ దర్శనాన్ని కల్పించడానికి ఏ రకంగా ముందుకు వెళ్తుందో మనందరికీ కూడా తెలుసు. ఇక సామాన్య ప్రజానికో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకుని మరి ఆ స్వామివారి కృపకు కటాక్షాలకు పాత్రలు కావాలని మరి అశేష భక్తజనం అందరూ కూడా వెళుతున్న పరిస్థితి. తెల్లవారుజామున 3:30-4 నుంచి బ్రహ్మ ముహూర్తంలోనే అందరూ కూడా మరి లైన్లు ఎంత పొడవు అంటే కిలోమీటర్ల కొద్ది లైన్లో నుంచుని మరి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు. ఈ రోజంతా కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం అందుబాటులో ఉంటుంది కాబట్టి అందరూ కూడా వెళ్ళి మరి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇక వైకుంఠ ద్వార దర్శనాల ప్రారంభ నేపథ్యంలో సోమవారం శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద ప్రత్యేక అలంకరణ ఏ విధంగా ఉందో ఈ రకంగా చేసి చూపించారు. ఇక్కడ దీనిలో ప్రచురించారు. ఇక ప్రపంచ స్థాయికి క్వాంటమ్ వ్యాలీ అని రాజధానిలో అంతర్జాతీయ కాన్ఫరెన్సులు, జనవరి క్వాంటమ్ కంప్యూటర్ పని ప్రారంభమని, ప్రతి కోస్తా జిల్లాలో ఓడరేవు ప్రభుత్వ లక్ష్యమని, 2025లో సంతృప్తిపరంగా ప్రభుత్వ పాలనని మంత్రివర్గంలో సీఎం చంద్రబాబు చెప్పారని కూడా దీనిలో ప్రచురించారు. ఇక మంటల్లో బోగీలు. టాటా నగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో 2AC కోచ్లు బుక్ అయ్యాయి. ఒకరు మృతి చెందారు. ఇది చాలా విషాదకరమైన వార్త. ఎలవంచి సామర్లకోట డిసెంబర్ 29 విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా నగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఆదివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో 2 AC బోగీలు పూర్తిగా కాలిపోగా ఒకరు సజీవ దహనమయ్యారు. ఆ బోగీ లోపల భాగంలో ఇనుప ఊచలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే ప్రమాదాన్ని వెంటనే గుర్తించి రైలు నిలిపివేయడంతో పెను ప్రమాదమే తప్పింది. రైల్లో మరో 5 నిమిషాల్లో అనకాపల్లి జిల్లా ఎలమంచిలి స్టేషన్కు చేరుకుంటుండగా B1 కోచ్లో మంటలు చెలరేగాయి. వేగంగా M2 కోచ్కు వ్యాపించాయి. అయితే పొగలు కమ్ముకోవడంతో గుర్తించిన లోకో పైలట్లు రైలును యలమంచి రైల్వే స్టేషన్లో అయితే నిలిపివేశారు. మరి ఇది చాలా తీవ్రమైన సంఘటన, విషాదకరమైన సంఘటన. ఒకరు మృతి చెందారు. తరచుగా ఏదో ఒక ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కారణాలు ఏవైనా ఉండొచ్చు, షార్ట్ సర్క్యూట్ ఉండొచ్చు, లేదంటే కొంత ప్యాసింజర్లు స్వయంకృత అపరాధాలు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటివి ఎప్పుడు కూడా జరగకూడదని చెప్పి, పునరావృతం కాకూడదని చెప్పి మనందరం కూడా కోరుకోవాలి. మరి ఈ
ఏదైతే ఒక్కళ్ళేగా చనిపోయారు అన్నది కూడా ఒక్కళ్ళు కూడా చనిపోకుండా ఉంటే మనందరం కూడా దాన్ని ఇంకొంత ఊపిరి పీల్చుకునే వాళ్ళం. కానీ ఆ ఒక్కరు కూడా చనిపోవటం, ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఏ రకంగా ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారో ఆ మనిషి మీద ఆశలు పెట్టుకుని ఉంటారు. కానీ ఆ ఒక్క మనిషి చనిపోవటం కూడా నిజంగా చాలా చాలా బాధాకరం. ఇక పంచాయతీ పునర్విభజన ఇప్పట్లో లేనట్లే ఏప్రిల్ 2 దాకా ప్రస్తుత పాలక వర్గాలు ఈ లోపు మార్పులకు అవకాశం లేదని, పైగా జనవరి 2 నుంచి జనగణన ప్రక్రియ సెన్సస్ కమిషనర్ అనుమతిలోని చట్టానికి ఆస్కారమని మరి ప్రచురించారు. ఇక సంగార్ బెయిల్పై స్టే అని, ఇక చైనా వాడియో అంటూ త్రిపుర విద్యార్థిపై మూకల దాడి అని, అంజల్ చక్మా మరి తీవ్ర గాయాలతో 17 రోజుల్లో మృత్యుతో పోరాడి మరణించిన చక్మాను కూడా ప్రచురించారు. కానీ ఇలాంటివి సామాన్యంగా పాశ్చాత్య దేశాల్లో జరుగుతుంటాయి. భారతదేశంలో ఎక్కువగా ఏంటంటే అంతో ఇంతో మనిషి విలువలు కలిగి, మానవతా విలువలు కలిగి, మరి సకల ప్రాణికోటి పట్ల దయ కలిగి ఉంటాడు. కానీ ఇలాంటివి జరగడం అనేది పాశ్చాత్య దేశాల్లో ఏ ఆస్ట్రేలియాలోనో, అమెరికాలోనో, నోయిడాలోనో జరిగినట్టు ఇక్కడ కూడా జరగడం అత్యంత నీచగా మనం చూడాలి. ఎవరైనా కూడా ప్రాణికోటి పట్ల మనం దయ కలిగి ఉండాలనే మాట వాస్తవం. తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు నేటి నుండి 10 రోజుల పాటు జరుగుతున్న దర్శనాలు. ఇందాక మనం దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇక ఓవరాల్గా తీరు మారిన ఈశాన్యం, రోజుల తరబడి వర్ష ప్రభావం, సాగుకు సహకరించిన ఋతుపవనాలు, తుఫాన్లో ప్రభావంతోనే కుమ్మరింత, కనిపించని ముసరు వర్షాలు, జాడలేని తూర్పుగాళ్ళు, దీర్ఘకాలంగా కొనసాగుతున్న చలి తీవ్రత, రేపటితో ముగియనున్న సీజన్. చూడాలి రానున్న రోజుల్లో మంచి సుహృదమైన వాతావరణంతో మరి పంటలు పండేలా, మనిషి మనుగడకు కావలసినంత మరి వాతావరణం ఉండేలా ఉండాలని మనందరం కూడా కోరుకోవాలి. ఏదైనా ప్రకృతి సమతుల్యత అనేది దెబ్బతినకుండా ఉండాలంటే మనందరి చేతుల్లో ఒకటే ఉంది, చెట్లు నరికివేయకూడదు. మరి చెట్లు నరికిన చోటల్లో ఒక చెట్టు నరికితే మరి 100 చెట్లు నాటాల్సిన పరిస్థితి మరి మనకైతే నెలకొంది. ప్రస్తుతం ఈ చెట్లను నరికివేసినంత కాలం మరి వాతావరణ కాలుష్యానికి సంబంధించి మరి మనందరం కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. రానున్న రోజులు ఇది చాలా రేడియేషన్ ఎక్కువైపోయి పరిస్థితులు ఈ రకంగానే అయితే అతివృష్టి లేతే అనావృష్టితో దిక్కుతోచని స్థితిలో మానవుడు పోతాడు. మరి మానవుడు చేసుకున్న స్వయంకృత అపరాధాలతో మరి ఈ రకంగా వాతావరణ సమతుల్యత దెబ్బతిని ఈ రకంగా ముందుకి మరి వెళ్ళలేకపోతున్నామని. కాబట్టి మనందరం కూడా ప్రకృతిని కాపాడాలి, ప్రకృతిని ప్రేమించాలి, మనం ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలి. ఈ రకంగా ప్రకృతిని ప్రేమించి మెయిన్ చెట్లను ఎక్కువగా నాటడం, తద్వారా ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెంచడం ద్వారా మనం ముందున్న తరాలకు, రాబోతున్న తరాలకు మనం మేలు చేకూర్చిన వాళ్ళం అవుతాం. చూడాలి రానున్న రోజుల్లో మరి మంచి వాతావరణం ఉండాలని మనం అయితే కోరుకుందాం. ఇక అబద్ధపు అమ్మకాలు, అనాథలైన పసికందులు, వివాహమైన 10 ఏళ్ళైన మాతృత్వం పొందిన మహిళలు, బలగం సరోజిని ముఠా నుంచి ఓ శిశువు కొనుగోలు, సొంత బిడ్డ అనుకుని కుటుంబ సభ్యులకు అబద్ధం, శిశువుల ముఠా అరెస్టుతో గుట్టునట్టు, పోలీసుల చెంతకు శిశువు, అబద్ధపు అమ్మానాన్నలుగా మిగిలిన దంపతులు, తల్లి గర్భం నుంచి కామెర్లో ఉన్న శిశువు, దూరం కొనడానికి ఎవరు రాక ఇప్పటికీ అనాథగానే కాలేయం చెడిపోయి ప్రాణాపాయ పరిస్థితి. ఇది చాలా దయనీయమైన పరిస్థితి, హృదయకరమైన పరిస్థితి. మరి ఇలాంటి పనులు చేసే వాళ్ళకి మరి మన కఠినంగా అయితే శిక్షించాలి. ఎందుకంటే అమ్మతనం అనేది చాలా అందరికీ కూడా ఎంతో హృదయానికి దగ్గరగా ఉండేది. ఎంతోమంది ఒక కళ అంటూ ఉంటారు. మరి ఇలాంటి అమ్మతనంలో మరి అబద్ధపు అమ్మనాలుగా అలా మిగిలిపోవటం అనేది కూడా మరి చాలా దారుణమైన విషయం. బలగం సరోజిని ముఠా నుండి ఓ శిశువు కొనుగోలంట, సొంత బిడ్డని కుటుంబ సభ్యులకు అబద్ధం, మరి శిశువుల ముఠా అరెస్టుతో గుట్టురట్టయింది. మరి ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ముఠాను మరి అధికారులు ఎంత శిక్షించాలనుకుంటున్నారో మీద కామెంట్స్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక ముక్కోటి ఏకాదశికి అన్ని ఏర్పాట్లు పూర్తయి నగరంలోని టీటీడీ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనాల కోసం సన్నాహాలు చేశారు. ఆలయాలన్నింటినీ కూడా అందంగా ముస్తాబు చేశారు. ఇక తలనీలాలకు 10 కోట్లు, దుర్గగుడిలో టెండర్ వండర్. గత ఏడాది పాట 6.30 కోట్లు అయితే ఈసారి 10 కోట్లకు పైగా వచ్చిందంట. మరి దీన్ని కూడా అందరూ కూడా ఆహ్వానించాలి. ఎందుకంటే మరి మనకి తెలుసు ఎంతో పవిత్రంగా తలనీలాలు ఇస్తూ ఉంటాం. మరి అమ్మవారి దగ్గర కావచ్చు, మరి అదేవిధంగా తిరుమల తిరుపతి కావచ్చు, మరి మన తెలంగాణలో ఉన్న యాదాద్రి దగ్గర కావచ్చు, ఎక్కడైనా కూడా మన అందరి భావం ఒక్కటే. మనందరూ కూడా అనుకున్నట్టు తెలంగాణ దేవుడు, ఆంధ్ర దేవుడు ఎట్టే ఉండడు, మనందరికీ కూడా మనకు తెలుసు భగవంతుడు అనేవాడు ఒక్కడే. మరి ఎంత ప్రేమ గౌరవంతో మనం వెళ్ళి తలనీళ్ళు ఇస్తూ ఉంటాం. ఇలాంటివి కూడా మరి ఆ టెండర్కు మరి మంచి రేటు వచ్చి వెళ్ళిందంటే దీన్ని కూడా మనందరం కూడా మరి ఆహ్వానించదగ్గ విషయం. ఓవరాల్గా చూసుకుంటే ఈ రకంగా ఇంపార్టెంట్ న్యూస్ అయితే మనమైతే కవర్ చేసాం. ఓవరాల్గా
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ఇంపార్టెంట్ వార్తల్ని ప్రతిరోజు మరి వాటిని చదివి విశ్లేషించే ప్రయత్నం చేసే ప్రోగ్రాంలో భాగంగానే ఈ వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. మీరు ఏమనుకుంటున్నారు? దీన్ని మరింతగా మీరు మరిన్ని వార్తలు కూలంకుషంగా ఉండాలంటే మీరు చెందాలంటే మీరు దాన్ని డౌన్లోడ్ చేయండి, మహా డిజిటల్ దినపత్రిక. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. నమస్తే.